టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో లేళ్ల అప్పిరెడ్డి, తలసల రఘురాం, జోగి రమేష్, దేవినేని అవినాష్, నందిగాం సురేష్ను నిందితులుగా చేర్చారు. ఈ క్రమంలో వారు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పుడు మళ్లీ వారికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం మంగళగిరి పోలీస్ స్టేషన్లో లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, తలసిల రఘురాం హాజరు కానున్నారు. మనం అప్డేట్ చూస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసం దాడి ఘటనకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలకి మరోసారి మంగళగిరి రూరల్ అలాగే తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మంగళగిరి డీఎస్పీ ఈ ముగ్గురు కూడా నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనకి సంబంధించి కూడా తలసీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మధ్యాహ్నం 1 గంటకి అప్పిరెడ్డిని, 2 గంటలకి రఘురాం రావాలని చెప్పి నోటీసులు ఈ రోజు ఉదయం సర్వ్ చేశారు. అలాగే చంద్రబాబు నివాసం దాడి ఘటనకు సంబంధించి కూడా మాజీ మంత్రి జోగి రమేష్ మధ్యాహ్నం 3 గంటలకు రావాలని చెప్పి కూడా తాడేపల్లి పోలీసులు నోటీస్ సర్వ్ చేశారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా వారు ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరు డిస్మిస్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు వారికి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని కేసుల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నాం. పాస్పోర్ట్ 24 గంటలలోపు పోలీసులకి అందజేయాలి, అలాగే మీరు పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలోనే మంగళగిరి పోలీసులు మరోసారి ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేస్తారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ ముగ్గురు కూడా పోలీసులు ఎదుట విచారణకి హాజరు కాబోతా ఉన్నారు. ఎవరి నేతృత్వంలో ఈ ఘటన జరిగింది, ఈ ఘటనకు జరగడానికి ముందు వెనక గల కారణాలు ఏంటి, ఎవరి పోర్టుబలంతో జరిగింది, అలాగే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి సంబంధించి ఆ రోజు వెళ్లే సమయంలో ఎవరెవరు వచ్చారు, ఎవరి నేతృత్వం దీనికి జరిగిందని చెప్పి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఎవరెవరు పాల్గొన్నారు అనే దానికి సంబంధించి పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. ఇంకొక వైపు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఘటన జరిగినలో ఎవరెవరు పాల్గొన్నారని సీసీ ఫుటేజ్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే 3 సార్లు సర్వ్ చేసినా కానీ కేంద్ర కార్యాలయం నుంచి మాత్రం సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు. మరోసారి కేంద్ర కార్యాలయానికి కూడా ఈ రోజు నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ముగ్గురిని, అప్పిరెడ్డి అలాగే తలసీల రఘురాం, మాజీ మంత్రి జోగి రమేష్ ను విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా మంగళగిరి పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.